Hi viewers, welcome to Markets at 11 AM. డీటెయిల్స్ లోకి ఏమన్నట్టే మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్లయితే నిన్నంతా కొంత ఫ్లాట్ టు కన్సాలిడేషన్ మోడ్ లో వీక్ గా ట్రేడ్ అయిన మార్కెట్స్ చూసుకున్నట్లయితే ఈ రోజు డేని కూడా ఫ్లాట్ నోట్ తో ప్రారంభించాయి అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే మార్కెట్స్ ఫ్లాట్ గా ప్రారంభించిన మార్కెట్స్ అక్కడ నుండి కూడా కరెక్షన్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా డిప్ అనేది మార్కెట్స్ లో వచ్చింది. బట్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఒక 10 to 15 మినిట్స్ బ్యాక్ నుండి చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో రికవరీ ఒక మంచి రికవరీ అనేది చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్స్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సెన్సెక్స్ నిన్నటి క్లోజింగ్ కి చూసుకున్నట్లయితే 38 పాయింట్స్ అప్ సైడ్ తో 36,146 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం కనుక చూస్తే 95 పాయింట్స్ పాజిటివ్ గా 36,203 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ కి అరౌండ్ 13 పాయింట్స్ అప్ మూతో 10,844 వద్ద ఓపెన్ అవగా ప్రెజెంట్ కనుక చూస్తే 19 పాయింట్స్ పాజిటివ్ గా కీ లెవెల్ అయిన 10,850 ఆ లెవెల్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది అరౌండ్ 20 పాయింట్స్ పాజిటివ్ నోట్ తో. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే నిన్నటి క్లోజింగ్ కి 23 పాయింట్స్ అప్ సైడ్ తో 27,273 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకుంటే 33 పాయింట్స్ పాజిటివ్ గా 27,284 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం కనుక చూస్తే మిక్స్డ్ గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ కన్నా కూడా ప్రస్తుతం చూస్తే డిక్లైన్సెస్ కొంత స్టిల్ హయ్యర్ నోట్ లో ట్రేడ్ అవుతున్నాయి. బట్ కంపేర్ టు ఎస్టర్డేస్ ట్రెండ్ ఈ రోజు కనుక చూసుకుంటే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంతవరకు మిక్స్డ్ అవుట్లుక్లోనే మూవ్ అవుతూ వస్తున్నాయి. సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ వైజ్లో అప్ మూవ్ కంటే కూడా ఎక్కువగా మనకి స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఈ రోజు మార్కెట్స్లో కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. అడ్వాన్సెస్ అరౌండ్ 738గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 809గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే రిలయన్స్ 1.79%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.13%, ఐటీసీ 1%, IOC 0.88% అండ్ ఏషియన్ పెయింట్స్ 0.95% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే టాటా మోటార్స్ 2.5%, యూపీఎల్ 2.14%, భారతీ ఇన్ఫోటెల్ 1.91%, అదానీ పోర్ట్స్ 1.32% అండ్ టాటా స్టీల్ 1.18% వరకు నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ చూసుకున్నట్లయితే కంపేర్ టు మన మార్కెట్స్ ఏషియన్ మార్కెట్స్ చూస్తే కొంత స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది ఏషియన్ మార్కెట్స్లో కనిపిస్తోంది. నికై అరౌండ్ ఒక 31 పాయింట్స్ వరకు నెగిటివ్ మూవ్స్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా చూసుకుంటే పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతున్నాయి. స్ట్రైట్ టైమ్స్ అరౌండ్ 11 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 68 పాయింట్స్, Taiwan Index 19 points, Kospi 11 points and Shanghai Composite around 12 points వరకు పాజిటివ్ నోట్తో ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఇక SGX నిఫ్టీ చూస్తే 27 పాయింట్స్ పాజిటివ్గా 10,868 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక రూపీ చూస్తే 7 పైసా హయ్యర్ నోట్తో 71.27 వద్ద ఈరోజు ఇండియన్ రూపీ డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లోకి వెళ్ళినట్టయితే ఒబెరాయ్ రియాలిటీ అరౌండ్ 4%, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 2.5%, ఎంఫసిస్ 2.10% అండ్ ఇండియన్ బ్యాంక్ 2% అండ్ టాటా కమ్యూనికేషన్స్ 1.5% వరకు పాజిటివ్ వేస్లో మోవడం చూస్తున్నాము. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూస్తే JSW హోల్డింగ్స్ 10.5% అండ్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ 6.5%, రూబీ మిల్స్ 4.94%, గ్లోబల్ స్ప్రెడ్స్ 4.5% అండ్ కోల్టే పాటల్ అరౌండ్ 4% వరకు పాజిటివ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకున్నట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే నిన్నంతా కూడా కొంత ఫ్లాట్ టు కన్సాలిడేషన్ వేస్లో మూవ్ అయిన మార్కెట్స్ నిన్న క్లోజింగ్ కూడా చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ టు కొంత వీక్గానే క్లోజ్ అవ్వడం చూసాము మార్కెట్స్. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ డైలీ ఫ్లాట్ నోట్తో స్టార్ట్ చేస్తాయి. అండ్ అగైన్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా ఒక డిప్ అనేది రావడం మనం చూస్తాం. బట్ లాస్ట్ ఒక 10 to 15 మినిట్స్ బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్టయితే లోస్ నుండి కూడా ఒక మంచి రికవరీ అనేది మార్కెట్స్లో రావడం మనం చూస్తున్నాము. నిఫ్టీ ప్రస్తుతం కీ లెవెల్ అయిన 10,850ని హోల్డ్ చేస్తూ మూవ్ అవుతూ వస్తుంది. సో ఇవాళ మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు అండ్ ఓవరాల్గా ఈ రోజుకి కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు? మొత్తానికి ఆఫ్టర్ 6 days ఆఫ్ కన్సాలిడేషన్ నిన్న ఒక మేజర్ సపోర్ట్ నిన్న మార్కెట్ని బ్రేక్ డౌన్ చేయడం చూసాం. మన లాస్ట్ అవర్లో హయ్యర్ లెవెల్స్లో నుంచి 10,813 అంటే 10,820 ఆ జోన్ వరకు డిప్ రావడం చూసాం. అంటే హయ్యర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 130 పాయింట్స్ ఫాల్ అనేది రావడం చూసాం.
కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్స్ ఒక డౌన్ సైడ్ టర్న్ అనేది వన్ సైడ్ డైరెక్షన్లో మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు ఇంట్రాడేలో మనకు ఓపెనింగ్లో 10,800 వచ్చినప్పటికీ అక్కడ ఒక మైనర్ సపోర్ట్ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ రియాక్షన్గా బౌన్స్ రావడం చూస్తున్నాం. సో కాకపోతే ఆ బౌన్స్ కూడా ప్రస్తుతం 10,855, 860 ఆ జూన్ మధ్యలో రెసిస్టెన్స్ ఎదుర్కొని మళ్ళీ రివర్సల్లోకి ఎంటర్ అవ్వడం చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ 10,800 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది కనుక మనకి ఈరోజు బ్రేక్ డౌన్ అయితే ఇంకా ఫర్దర్గా 10,765 వరకు నిఫ్టీలో డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్న ఒక మేజర్ ఫాల్ అనేది చూసాం. సో హయ్యర్ లెవెల్స్లో నుంచి 27,500 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 27,200 వరకు అంటే 300 పాయింట్స్ ఫాల్ అనేది బ్యాంక్ నిఫ్టీలో రావడం చూసాం. సో అది కీలకమైన సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసింది. సో లాస్ట్ ఫ్యూ డేస్గా మనం ఏదైతే చెప్తున్నామో ఆ రేంజ్ని నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా బ్రేక్ డౌన్ చేశాయి కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ డైరెక్షన్ డౌన్ సైడ్గానే మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనకు సెక్టార్ల ఇండికేషన్ గమనించిన ఒక మిక్స్డ్ ట్రెండ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో మిడ్ క్యాప్ విషయానికి వస్తే ఓపెనింగ్లో కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ స్టాక్స్ ప్రస్తుతం ఒక నెగిటివ్ జోన్లోకి జారుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఓపెనింగ్లో వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో ఆ బౌన్స్ కూడా ఇప్పుడు ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే మ్యాక్సిమం ట్రేడర్స్ ప్రాఫిట్ బుకింగ్కే మొక్కు చూపుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా లాంగ్ పొజిషన్స్లో ఉంటే వీలైనంత వరకు ఆ లాంగ్స్ని తగ్గించుకోమని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హరి. హలో. నమస్కారం అండి. యా నమస్తే అండి, అడగండి. హెక్సావేర్ టెక్నాలజీస్ ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా అండి? హెక్సావేర్ అంటే షార్ట్ టర్మ్ మీతో తీసుకోవాలనుకుంటున్నారా లాంగ్ టర్మ్గా? లాంగ్ టర్మ్ అంటే 6 months 1 year వరకు హోల్డ్ చేస్తాను. ఓకే. అది కాకుండా ఇంకా ఏమైనా స్టాక్స్ ఐటీలో ఏమైనా సజెస్ట్ చేస్తారా లాంగ్ టర్మ్ కోసం ఈ టైంలో ఎంటర్ అవ్వడానికి? ఓకే. హెక్సావేర్ మిగతా ఐటీ స్టాక్స్తో కంపేర్ చేస్తే చాలా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అని చెప్పుకోవచ్చు. మనం ప్రీవియస్ దీనికి 550 దగ్గరలో ఉంది. 550 దగ్గర నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడ్లోకి రావడం చూసాం. ప్రస్తుతం 300 జూన్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బిల్డప్ చేసుకోవాలనుకుంటే ఇది ఫస్ట్ ప్రైస్ చూస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ షార్ట్ టైంలో కొద్దిగా నెగిటివ్గా ఉన్నప్పటికీ లాంగ్ టైంలో మీరు 1 year అంటున్నారు కాబట్టి ఆ టైం పీరియడ్లో ఇది కొద్దిగా బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మిగతా ఐటీ సెక్టర్స్లో మాత్రం అంటే మిగతా ఐటీ స్టాక్స్లో వీక్నెస్ కనిపిస్తుంది. అంటే చాలా వరకు హయ్యర్ లెవెల్స్లో ఉన్నాయి. హయ్యర్ లెవెల్స్లో నెగిటివ్ డైవర్జెన్స్ ఫార్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ఇది ఐటీ స్టాక్స్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ మైంట్రీ ఇలాంటి స్టాక్స్లో నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది కాబట్టి వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే అట్రాక్టివ్గా లేదు. మీరు హెక్సావేర్లో మీరు ఇక్కడ ఉన్న చార్ట్ ప్యాటర్న్ ప్రకారం ఇది ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. ఇంకేదైనా డిప్ వస్తే ఇంకా కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. విజయవాడ నుండి గోపి కాలర్ ఉన్నారు. హలో. యా నమస్తే గోపి, అడగండి. మేడం 135 హోల్డ్ చేస్తున్నాను. ఈరోజు 20% డ్రాప్ అయింది. వన్ సెకండ్ అండి, స్టాక్ మళ్ళీ చెప్తారా? మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. తిరుమల కెమికల్స్ మేడం. ఏ లెవెల్లో తీసుకున్నారు? 135లో తీసుకున్నారు. ఇది షార్ట్ టర్మ్కి తీసుకున్నారా లాంగ్ టర్మ్కా? లాంగ్ హోల్డ్ మేడం. లాంగ్ టర్మ్కి తీసుకున్నారు. ఓకే. నెక్స్ట్ ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ కూడా 120లో ఉన్నాయి. 1000 షేర్స్ ఇప్పుడు కొంచెం రికవర్ అయింది కదా, మళ్ళీ నేను యావరేజ్ చేసుకోవచ్చు. ఓంకార్ స్పెషాలిటీ కూడా 120లో తీసుకున్నారా? అవును మేడం, చాలా రోజులు తీసుకొని తర్వాత అంతా డ్రాప్ అయిపోయింది. ప్రైస్ హోల్డ్ చేస్తున్నాను. ఓకే. ఓకే అండి. యా తిరుమల 135 అండ్ ఓంకార్ స్పెషాలిటీ 120 రెండు లాంగ్ టర్మ్కి. తిరుమల మీరు 135 జోన్లో తీసుకున్నారు. మీ బయింగ్ ప్రైస్ ప్రస్తుతానికి రెస్టెస్గా మారింది. సో ఈరోజు కొద్దిగా డిప్ వచ్చినప్పటికీ నా ఉద్దేశంలో 80 రూపీస్ దగ్గర నుంచి 75 జోన్ అనేది సపోర్ట్ జోన్గా భావిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకుని ఉన్నారు. వీలైతే ఈ లెవెల్లో కొద్దిగా అక్యుములేషన్ తీసుకోవచ్చు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక ఇక్కడ ఈ లెవెల్లో సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 80 రూపీస్ దగ్గరలో ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా 80 రూపీస్ని బ్రేక్ డౌన్ చేయలేకపోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా కన్సల్టేషన్ తర్వాత మార్కెట్లో ఇది తిరుమల కెమికల్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఉన్న పొజిషన్ని హోల్డ్ చేయండి. వీలైతే ప్రజెంట్ లెవెల్స్లో కొద్దిగా అక్యుములేషన్తో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓంకార్ స్పెషాలిటీ విషయానికి వస్తే
దీంట్లో పెద్దగా ప్యాటర్న్స్ అయితే ఏం కనిపించట్లేదు. మీరు వీలైనంత వరకు బౌన్స్ వస్తే మీ బయింగ్ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నమే చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సింధు కుమార్. హలో. నమస్తే మేడం. యా నమస్తే అండి, అడగండి. మేడం చంబల్ ఫెర్టిలైజర్స్ ఓకే 166 మంత్స్ నుంచి తీసుకున్నాను మేడం. 166. ఓకే. ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చింది. మళ్ళీ ఇంకా 3 మంత్స్ వరకు వెయిట్ చేయొచ్చా? కొంచెం ప్రాఫిట్స్ వస్తుందా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా ఏంటి? ఇంకోటి అలహాబాద్ బ్యాంక్ పుట్ 40 తీసుకున్నాను మేడం. 40 పుట్ ఆప్షన్ తీసుకున్నారు. పుట్ ఆప్షన్ 60 పైసా బై చేసింది మేడం. ఓకే. సో చంబల్ ఫర్టిలైజర్ 166 దగ్గర మీరు బై చేస్తున్నారు. కాకపోతే ప్రజెంట్ దాని ట్రెండ్ అయితే చాలా వీక్గా కనిపిస్తుందండి. మీకు వీలైనంత వరకు చంబల్ ఫర్టిలైజర్ కొంచెం లాంగ్ పొజిషన్స్ తగ్గించుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి కొద్దిగా డిప్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. డిప్ వస్తే కనుక ఇది మళ్ళీ డౌన్ సైడ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీ బయింగ్ ప్రైస్కి దగ్గరలోనే ఉంది కాబట్టి ప్రజెంట్ లెవెల్స్లోనే కొద్దిగా మీరు కాస్ట్ ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఇక్కడ డిప్ వస్తే కనుక అంటే ఒక 158 ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇది మళ్ళీ 140, 135 ఆ జోన్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అది జరగక ముందే మీరు మినిమం కాస్ట్ ప్రైస్లోనే ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. చంబల్ ఫర్టిలైజర్ విషయానికి వస్తే అలహాబాద్ బ్యాంకు ఇప్పుడు 40 రూపీస్ పుట్ ఆప్షన్ తీసుకున్నారు. కాకపోతే ఇది రీసెంట్గా 42 దగ్గర మైనర్ సపోర్ట్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్ అనేది కొద్దిగా వీక్గా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 40 రూపీస్ పుట్ ఆప్షన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. హయ్యర్ లెవెల్స్లో మీరు 43.50 స్పాట్ లెవెల్ని గమనించండి. సో 43.50 కింద ఉన్నంత వరకు ఈ అలహాబాద్ బ్యాంక్లో మళ్ళీ ఒకసారి డిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజమండ్రి నుండి పాపారావు. హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. గ్రాఫైట్ ఇండియా ఎలా 10% అయితే యావరేజ్ చేసుకోమంటారు. గ్రాఫైట్ ఇండియా 850 కొన్నానండి 300. ఓకే. ఏమీ ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వచ్చిందని కొంచెం ఎక్కువగా చేసుకోమన్నాడు. హెచ్ఈజీ ఏ ప్రైస్లో తీసుకున్నారు? అది 4300. ఓకే. రెండు షార్ట్ టర్మ్కి తీసుకున్నారా లాంగ్ టర్మ్కా? 7-8 months అవుతుంది. ఓకే. గ్రాఫైట్ విషయానికి వస్తే అది ఇంతకుముందు చెప్పడం జరిగింది. హైయర్ లెవెల్స్లో ఒక నెగటివ్ డైవర్జెన్స్ అనేది కూడా చూసాం. సో అంతకన్నా ముందుగా మనకు లాస్ట్ 2017 ఆ రేంజ్ దగ్గర నుంచి గమనిస్తే లోయర్ లెవెల్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్ దగ్గర నుంచి ఇది మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ ఇది. సో 100 రూపీస్ దగ్గర నుంచి 1000 వరకు అంటే 10 times మల్టీ బ్యాగర్ అయింది. సో అందుకని హైయర్ లెవెల్స్లో నుంచి ఇప్పుడు ప్రజెంట్ కన్సల్టేషన్ మోడ్లో ఉంది, ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది. నా ఉద్దేశంలో ఇది 600 ఆ జోన్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. 600 కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా కొద్దిగా వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు దీంట్లో మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చా అంటే నా ఉద్దేశంలో ఇంకా కొద్దిగా డిప్ వస్తే కనుక 450, 500 ఆ జోన్ వస్తే మీరు ఆ లెవెల్లో ఇంకా కొద్దిగా అక్యుమిలేషన్ చేసుకోండి. లాంగ్ టైంలో మళ్ళీ బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే షార్ప్గా బౌన్స్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. హెచ్ఈజీ విషయానికి వస్తే 4300 జోన్ దగ్గరలో తీసుకున్నారు. సేమ్ రెండు సిమిలర్ ప్యాటర్న్స్లోనే ఉన్నాయండి. గ్రాఫైట్ అండ్ హెచ్ఈజీ రెండు కూడా మీకు లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఇది గ్రాఫైట్ 10 times మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ ఇది. హెచ్ఈజీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక ఇది కూడా సిమిలర్గానే 300 రూపీస్ దగ్గర నుంచి 4400 ఇది కూడా మోర్ దెన్ 10 times మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్. ఇలాంటి మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ అప్పు తర్వాత కన్సల్టేషన్ మోడ్ కానీ ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అలాంటి మోడ్లోనే ఉంది. దీంట్లో కూడా ఇంకా కొద్దిగా డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఉన్న పొజిషన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి, ఎందుకంటే మీరు హయ్యర్ లెవెల్స్లో బై చేస్తున్నారు. ఇంకా కొద్దిగా డిప్ వస్తే కనుక డిప్స్లో మీరు కొద్దిగా అక్యుమిలేషన్ చేసుకోండి లాంగ్ టర్మ్ కోసం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి కిరణ్. హలో. ఓకే మేడం. నమస్తే అండి, అడగండి. ఐటీసీ ఫ్యూచర్ షార్ట్ ఉంది మేడం 290లో. ఓకే. ఇంకోటి వచ్చేసి నిఫ్టీ కానీ షార్ట్ ఉంది మేడం 10,800లో షార్ట్ 2 లాట్స్ ఉన్నాయి. ఐటీసీ 1 లాట్ ఉంది మేడం. ఈ మంత్ ఫ్యూచర్ పొజిషన్ షార్ట్. ఐటీసీ 280లో షార్ట్ సెల్ ఉందా? 290లో ఉంది సార్. 290లో షార్ట్. 290లో షార్ట్ సెల్ చేశారు. 280లో మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు ప్రస్తుతానికి.
సో ఐటీసీ మీరు ఇంకా షార్ట్ సెల్ పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. దీనికి నెక్స్ట్ మైనర్ సపోర్ట్ దీనికి 271, 272 జోన్ దగ్గరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆ లెవెల్లో ఒకసారి బుక్ చేసుకోండి, లేదా మీరు క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు మీరు సెటిల్మెంట్ వరకు. నా ఉద్దేశంలో ముందుగా 271 కానీ 272 ఆ జోన్ అన్నది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ 10,800 షార్ట్ సెల్ చేశారు, దాంట్లో కూడా మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అండి. నా ఉద్దేశంలో ఈరోజు 10,800 కనుక బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్ మూమెంటం బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరో కాలర్ ఉన్నారు, సురేష్. హలో. హలో, యా చెప్పండి సురేష్. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 72లో ఉన్నాయండి. ఓకే. ఈ ప్రైస్లో లాస్ట్ బుక్ చేసుకొని 92లో ఉన్న బన్సల్ ఇంజనీరింగ్ యావరేజ్ చేసుకోవచ్చా? ఓకే. జేఎస్డబ్ల్యూ ఇక్కడ ఉన్నాయి, 72లో ఉన్నాయి. నేను ఏమైనా లాస్ బుక్ చేసుకొని బన్సాల్ ఇంజనీరింగ్కి షిఫ్ట్ అవ్వచ్చు అంటారా అని అడుగుతున్నారు. మీరు బన్సాల్ ఇంజనీరింగ్కి షిఫ్ట్ అయ్యే వద్దండి, మీరు రెండు కంటిన్యూ చేయండి. నా ఉద్దేశంలో రెండిట్లోనూ కొద్దిగా షార్ట్ టైంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే మీరు కొన్న జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో మాత్రం కొద్దిగా షార్ట్ టైంలో డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డిప్ అంటే మీకు మరీ ఎక్కువ రాకపోవచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ సపోర్ట్ 55 రూపీస్ దగ్గరలో ఉంది, అంటే ఇక్కడ నుంచి ఇంకొక 10% డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వచ్చినా మీరు లాంగ్ టైంలో మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే కొద్ది కాలం సెల్లింగ్ ప్రెజర్లో ఉండే అవకాశాలు ఉన్నాయి రెండు స్టాక్స్ ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. హలో. యా చెప్పండి అండి. ఇది గాడ్రేజ్ అగ్రోవెట్ ఐపీఓలో అలాట్ అయిందండి. అది ప్రస్తుతం కొద్దిగా ప్రాఫిట్లో ఉన్నాను. సెల్ చేయటం మంచిదా, హోల్డ్ చేయటం మంచిదా? తర్వాతనేమో క్యాపిటల్ ట్రస్ట్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఈ రెండింటిలో ఏది కొనొచ్చును? ప్రెసెంట్ ఏ రేట్లో కొనొచ్చును? అంటే షార్ట్ టర్మ్ మీతో బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారా, లాంగ్ టర్మ్కా? షార్ట్ టర్మ్ అండి, 3 months అని అనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ అయితే గోడ్రేజ్ అగ్రోవెట్ ఐపీఓలో అలాట్ అయింది. కొంచెం ప్రాఫిట్లోనే ఉన్నారంట. నెక్స్ట్ క్యాపిటల్ ట్రస్ట్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ షార్ట్ టర్మ్కి తీసుకోవచ్చా? ఇఫ్ సో ఏ లెవెల్లో బయింగ్కి వెళ్ళాలి అని అడుగుతున్నారు. గోద్రేజ్ అగ్రోవెట్ మీరు ఐపీఓలో అలాట్ చేసి చాలా రోజులు హోల్డ్ చేశారు. కాకపోతే ఇది ఆల్మోస్ట్ మీరు అన్నట్టు 750 జోన్ దగ్గర నుంచి కంటిన్యూస్గా సెల్లింగ్ ప్రెజర్లోనే ఉంది. కాకపోతే లోయర్ లెవెల్స్లో కొద్దిగా ఈ లెవెల్లో బేస్ ఫామ్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. మీరు హోల్డ్ చేయండి, దీంట్లో మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. నా ఉద్దేశంలో ఇది 450 దగ్గర నుంచి 500 ఆ జోన్ దగ్గర బేస్ ఫామ్ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ న్యూ హైస్ వైపుకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి టెక్నికల్ చార్ట్స్లో. సో కొద్దిగా కన్సల్టేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యే వరకు మీరు హోల్డ్ చేయండి. అక్కడ నుంచి మళ్ళీ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ తీసుకొని వేరే స్టాక్లో ఎంటర్ అవ్వాల్సిన అవసరం అయితే నాకు ఇప్పట్లో కనిపించట్లేదు. హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఐడిఎఫ్సి క్యాపిటల్ ట్రస్ట్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ షార్ట్ టర్మ్కి తీసుకోవచ్చుంటారా? ఎంట్రీ లెవెల్స్ అడుగుతున్నారు. క్యాపిటల్ ఫస్ట్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటే సో షార్ట్ టైంలో మాత్రం దీంట్లో కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 450 లెవెల్స్ దగ్గర నుంచి 600 వరకు షార్ప్గా పెరగడం, అక్కడ నుంచి ఓవర్బాట్ పొజిషన్లో ఉంది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఈ లెవెల్లో బై చేసిన మీకు నెక్స్ట్ రెసిస్టెన్స్ 650 దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అప్ సైడ్ మూమెంటం అనేది 50 రూపీస్ ఉంది, డౌన్ సైడ్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ లెవెల్లో లాంగ్స్ బిల్డప్ చేయడం కన్నా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవచ్చు. ట్రేడింగ్ పరంగా మాత్రం దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే అండి, మెయిల్స్ కూడా చూద్దాం కాల్స్తో పాటుగా. సతీష్ రెడ్డి మెయిల్ చేశారు. బాటా ఇండియా హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1 to 2 years హొరైజన్ కోసం తీసుకోవచ్చు అంటారా? అలాగే ఒక 1 to 2 బయింగ్ పాయింట్స్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. బాటా ఇండియా హెచ్సిఎల్ టెక్నాలజీస్. బాటా ఇండియా 2017 ప్యాటర్న్ కనుక గమనిస్తే
400 దగ్గర నుంచి 1100 ప్రస్తుతం 1160 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఈ రేంజ్లో మీకు పెద్దగా ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్ వెళ్ళే అవకాశం ప్రస్తుతానికి కనిపించట్లేదు, లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి. సో ఇక్కడ నెగిటివ్ డైవర్జెన్స్ అనేది చార్ట్స్లో కనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశంలో ఎవ్రీ రైస్ కూడా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీరు ఈ రేంజ్లో బై చేయడం కన్నా కొద్ది కాలం వెయిట్ చేయండి, దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవాలనుకుంటే ఈ లెవెల్లో కన్నా కొద్దిగా డిప్ వస్తే 900 నుంచి 800 మధ్యలో బయింగ్ ప్రైస్ని చూస్ చేసుకోండి. అక్కడి వరకు డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాల్ వచ్చినప్పుడు 900-800 మధ్యలో మీరు అక్యుమిలేషన్ బిగిన్ చేసుకోవచ్చు బాటా ఇండియాలో. హెచ్సిఎల్ టెక్నాలజీ విషయానికి వస్తే ఓవరాల్గా ఇది కూడా సిమిలర్గా ఒక 2017లో బిగిన్ అయిన అప్మూవ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మెచ్యూర్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ప్రెజర్లో ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా 900 కనుక బ్రేక్ డౌన్ అయితే హెచ్సిఎల్ టెక్నాలజీలో ఇంకా కొద్దిగా డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవాలనుకుంటే 800 నుంచి 750 ఆ జోన్ వచ్చినప్పుడు అక్కడ బయింగ్ కోసం ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి రాజిరెడ్డి. హలో, నమస్తే అండి, అడగండి. సార్ జెట్ ఎయిర్వేస్ 285 జనవరి ఫ్యూచర్ తీసుకున్నాం, దీపక్ ఫర్టిలైజర్ 155 తీసుకున్నాం డెలివరీ. ఈ రెండు ఏం చేయమంటారు సార్? జెట్ ఎయిర్వేస్ ఎంతలో తీసుకున్నారు? 285 మేడం జనవరి ఫ్యూచర్. 385లో జాన్ ఫ్యూచర్స్ తీసుకున్నారు. ఓకే, దీపక్ ఫర్టిలైజర్స్ ఏ ప్రైస్లో తీసుకున్నారు? 155 మేడం. రెండు కూడా ఫీచర్స్లోనే ఉన్నారు. డెలివరీ మేడం దీపక్. ఓకే, జెట్ ఎయిర్వేస్ 285లో మీరు బిల్డప్ చేసినట్టున్నారు షార్ట్స్ లాంగ్ పొజిషన్. కాకపోతే ఇక్కడ కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుందండి జెట్ ఎయిర్వేస్లో. ఒక కీలకమైన ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ దగ్గరలో ఉంది. ఇది కనుక 260 బ్రేక్ డౌన్ అయితే జెట్ ఎయిర్వేస్లో వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో మీరు జెట్ ఎయిర్వేస్ లాంగ్ పొజిషన్స్లో నుంచి తగ్గించుకోమని చెప్తాను. ఒకవేళ ఇది 260 బ్రేక్ డౌన్ అయితే కనుక నెక్స్ట్ 240ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్ సైడ్ అన్నది లిమిటెడ్గా ఇంతకుముందు 310 దగ్గర వెళ్ళడం అక్కడ నుంచి ఫెయిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ 310 రూపీస్ వచ్చే అవకాశం ప్రస్తుతానికైతే కనిపించట్లేదు. నా ఒపీనియన్ ఏంటంటే మీరు ఈ లెవెల్లో ఎగ్జిట్ పొజిషన్ తీసుకోండి, జెట్ ఎయిర్వేస్లో లాంగ్స్ తగ్గించుకోండి. ఇంకా రాబోయే రోజుల్లో డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కాకుండా క్రూడ్ ఆయిల్లో కూడా ఇంకా కొద్దిగా పెరుగుదల వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది నెగిటివ్గా ఇంపాక్ట్ చూపెట్టే అవకాశం ఉంది జెట్ ఎయిర్వేస్ పైన. దీపక్ ఫర్టిలైజర్ విషయానికి వస్తే మీరు 155 దగ్గరలో లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారు. ప్రస్తుతం 107 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇంకా వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు వాల్యూమ్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఇంకా కొద్ది రోజులు దీపక్ ఫర్టిలైజర్లో డౌన్ సైడ్ ప్రెజర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఈ లెవెల్లో కొద్దిగా వెయిట్ చేయండి, కొద్దిగా డిప్ వస్తే యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. షార్ట్ టైంలో మాత్రం ఇంకా కొద్దిగా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. రవి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే రవి, అడగండి. జీ ఎంటర్టైన్మెంట్ 450 కాల్ వస్తున్నా, అరబిందో ఫార్మా 800 కాల్ వస్తున్నా. ఓకే, జీ ఎంటర్టైన్మెంట్ 450 కాల్. 450 కాల్. యా, రెండిట్లో కాల్స్లోనే ఉన్నారు. ఎస్. ఫార్మా ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా బౌన్స్ అయినప్పటికీ ప్రస్తుతం అరబిందో ఫార్మా హయ్యర్ లెవెల్స్లో రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడానికి కొద్దిగా కష్టపడుతుందని చెప్పొచ్చు. సో మీరు 800 దగ్గర కాల్ ఆప్షన్ బిల్డప్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా ఆ లెవెల్ రాకపోవచ్చు అండి. నా ఉద్దేశంలో కొద్దిగా మార్కెట్ సెంటిమెంట్ కూడా కొద్దిగా నెగిటివ్గా ఉంది కాబట్టి ఈ సిరీస్లో రాకపోవచ్చు. అది 800 దగ్గర నుంచి దీనికి ముఖ్యంగా 820 మధ్యలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అన్నది కనిపిస్తూ ఉంది. సో 800 బ్రేక్అవుట్ వస్తేనే నెక్స్ట్ 820 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే 800 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. సో ఈరోజు కూడా గమనిస్తే హయ్యర్ లెవెల్స్ 795 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి డిప్ అనేది రావడం చూస్తున్నాం. సో ఇంకా కొద్దిగా వీక్నెస్ అరబిందో ఫార్మాలో వచ్చే అవకాశం ఉంది. కాల్ ఆప్షన్ల నుంచి మీరు బయటకు వచ్చే ప్రయత్నం చేయమని చెప్తాను.
జీ ఎంటర్టైన్మెంట్ 440 కాల్ ఆప్షన్లో ఉన్నారు, 450. సో ప్రస్తుతం ఇది 430 లెవెల్స్ దగ్గరలో కనిపిస్తూ ఉంది. కాకపోతే ఓవరాల్ ట్రెండ్ అయితే ఇంకా డౌన్ సైడ్లోనే ఉందండి. మీరు జీ ఎంటర్టైన్మెంట్ చాలా వరకు వీక్గా ఉంది కాబట్టి బౌన్స్ వస్తుందనే ఉద్దేశంతో మీరు కాల్ కొని ఉంటారు. కాకపోతే ఇది ఒకసారి 420 సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు అరబిందో ఫార్మా కాల్ ఆప్షన్, జీ ఎంటర్టైన్మెంట్ కాల్ ఆప్షన్ రెండింటిలోనూ పొజిషన్స్ తగ్గించుకోమని చెప్తారు. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. నాగేశ్వర్ మెయిల్ చేశారు. తిరుమలై కెమికల్ 7,750లో 750 షేర్స్ని 185లో హోల్డ్ చేస్తున్నారు. ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 185 యా. సార్ మీరు 185లో బై చేస్తారంటే రీసెంట్ అంతే మీకు ఆల్మోస్ట్ ఆగస్ట్లో వచ్చిన పీక్ లెవెల్ దగ్గర మీరు బై చేసినట్టుగా కనిపిస్తుంది. అక్కడి నుంచే ఫాల్ కంటిన్యూస్గా రావడం చూసాం. సో ప్రస్తుతానికైతే ఇంకా వీక్నెస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది 80 రూపీస్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇన్ కేస్ బై ఛాన్స్ 80 రూపీస్ కనుక మనకు రాబోయే రోజుల్లో బ్రేక్ డౌన్ అయితే ఇంకా కొద్దిగా వీక్నెస్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ రోజే మనకి 100 రూపీస్ దగ్గర నుంచి 80 రూపీస్ అంటే 20 పాయింట్స్ డిప్ అనేది ఈరోజు చూస్తున్నాం. నా ఉద్దేశంలో ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. హయ్యర్ లెవెల్స్లో ఉంది కాబట్టి మీరు ఈ లెవెల్లో ఇంకా కొద్దిగా అక్యుమిలేషన్ చేయగలిగితే ఇంకా కొద్దిగా అక్యుమిలేషన్ చేసుకోండి. కొద్ది రోజులు కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, లాస్ట్ మెయిల్ చూద్దాం. జేఎస్ట్రీ మెయిల్ చేశారు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఎంట్రీ లెవెల్స్ అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. షార్ట్ టర్మ్కో లాంగ్ టర్మ్కో మెన్షన్ చేయలేదు, బట్ యా. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఈ లెవెల్లో అయితే లాంగ్ పొజిషన్స్కి అనుకూలంగా అయితే కనిపించట్లేదు. మనకి లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఇది 160 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ బ్రేక్అవుట్ రావడానికి ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ నుంచి కరెక్షన్ మోడ్లో ఉంది. ఇక్కడ నుంచి కూడా ఇంకా కొద్దిగా 129, 130 ఆ జోన్ బ్రేక్ డౌన్ అయితే కనుక ఎల్ఎన్టీ ఫైనాన్స్లో కూడా వీక్నెస్ ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది వస్తే కనుక 110 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగానా ట్రేడింగ్ పరంగానా అన్నది మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. ట్రేడింగ్ పర్పస్లో అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మీరు డిప్ వస్తున్న తర్వాత 110 నుంచి 100 మధ్యలో అక్యుములేషన్ అని బిగిన్ చేసుకోవచ్చు. ఓకే సూర్యదేవ్ గారు, ఫైనలీ చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ గురించి డిస్కస్ చేసినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో స్టిల్ ఇంకా ఒక డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కంటిన్యూస్గా కరెక్షన్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాం. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కరెక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. కొంత మిక్స్డ్ మూవ్స్ అనేది చూస్తున్నప్పటికీ కూడా కొంత హైస్ నుండి కూడా స్టాక్స్ అన్నిటిలో కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ రానున్న రోజుల్లో ఎలా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇంకా మరికొద్ది రోజులు కొనసాగొచ్చు అంటారా? కొనసాగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో కరెక్షన్ వచ్చే ముందుగా వీక్ అయ్యేది స్మాల్ క్యాప్ స్టాక్స్, దాని తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్, ఆ తర్వాత లార్జ్ క్యాప్ స్టాక్స్లో వీక్నెస్ అనేది వస్తుంది. సో ప్రస్తుతం లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే వీక్నెస్ అనేది కనిపిస్తున్నప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్లో అది ఇంకా లీడింగ్ చేస్తూ ఉంటాయి డౌన్ సైడ్లో. సో కాబట్టి మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి నిఫ్టీలో కనుక 10,800 సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే మిడ్ క్యాప్ స్టాక్స్లోనూ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూయర్స్, ప్రెజెంట్ మార్కెట్స్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 5 పాయింట్స్ పాజిటివ్గా 10,836 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 56 పాయింట్స్ పాజిటివ్గా 36,165 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 28 పాయింట్స్ నెగిటివ్ వేస్లో 27,222 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెటిల్ అవ్వనీయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మీ ముందుంటాం. స్టే విత్ us.